వరల్డ్ క్లాస్ క్రికెటర్లు, మనం టీవీలో చూసే సూపర్ హీరోలు, క్రికెట్ గ్రౌండ్లో పరుగుల వరద పారించే ఆటగాళ్లు ఇప్పుడు తమ ఇళ్లకు వెళ్లలేక ఎయిర్పోర్టుల్లో, హోటల్ రూమ్స్లో బందీలుగా చిక్కుకుపోయారు. అవును, మీరు వింటున్నది నిజమే. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం కేవలం ప్రపంచ రాజకీయాలనే కాదు, క్రికెట్ ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేస్తోంది. విదేశాలకు వెకేషన్కి తమ ఫ్యామిలీస్తో కలిసి వెళ్లిన ప్లేయర్సే కాదు, క్రికెట్ ఆడటం కోసం వేరే దేశానికి వెళ్లిన టీమ్స్ కూడా ఈ యుద్ధం కారణంగా తమ దేశాలకు వెళ్లలేక, అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఒక భయానక సిచ్యువేషన్లో పడిపోయారు. అయితే ఈ యుద్ధంలో పక్క దేశాలలో చిక్కుకున్న స్టార్ క్రికెటర్స్ ఎవరు? బేర్స్టో తన ఫ్యామిలీతో సహా దుబాయ్లో చిక్కుకుపోయాడా? ఇళ్లకు వెళ్లలేక ఇండియాలో ఇరుక్కుపోయిన స్టార్ ప్లేయర్స్ ఎవరు? యుద్ధం వల్ల రాబోయే సిరీస్ల పరిస్థితి ఎలా మారబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్త ప్రయాణాలను స్తంభింపచేశాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలు తమ ఎయిర్ స్పేస్ను మూసివేయాల్సి వచ్చింది. దుబాయ్, ఖతార్, బహ్రెయిన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రధాన విమానయాన కేంద్రాల గుండా వెళ్లాల్సిన వేలాది విమానాలు ఒక్కసారిగా రద్దయ్యాయి. అయితే దీని ప్రభావం సాధారణ ప్రయాణికులతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్స్ అండ్ ప్లేయర్స్ పై కూడా పడింది. ఈ యుద్ధం కారణంగా చాలామంది తమ స్వదేశాలకు వెళ్లలేక ఎప్పుడు ఏం జరుగుతుందా అని భయపడుతున్నారు. అందులో ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బేర్స్టో కూడా ఈ యుద్ధం వల్ల చిక్కుకుపోయాడు. బేర్స్టో కొద్ది రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. పర్యటన ముగించుకుని తిరిగి ఇంగ్లండ్కి వెళ్లాల్సిన సమయంలో సరిగ్గా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం వల్ల దుబాయ్ విమానాశ్రయం మూసివేయడంతో తన కుటుంబంతో కలిసి అతను అక్కడే చిక్కుకుపోయాడు. ఇక బేర్స్టో అబుదాబీలో ఉన్నట్లు మొదట వార్తలు రాగా, అక్కడే ఉన్న ఇంగ్లండ్ లయన్స్ టీంలో అతను కూడా ఉన్నాడు కాబట్టి అతనికి ఏమైనా అయిందా అని ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ టెన్షన్ పడుతుండగా, దీని గురించి బేర్స్టో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందిస్తూ, అందరూ అనుకుంటున్నట్టు నేను ఇంగ్లండ్ లయన్స్ టీంతో పాటు అబుదాబీలో లేను. నేను నా ఫ్యామిలీతో పాటు దుబాయ్లో ఉన్నాను. అక్కడున్న ఇంగ్లండ్ లయన్స్ టీంను ఇంగ్లండ్ సెక్యూరిటీ స్టాఫ్ సురక్షితంగా ఉంచుతుందని నమ్ముతున్నాను. నేను కూడా నా కుటుంబంతో సహా అక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నానని, నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడం కోసం కొంత ఆందోళన పడుతున్నట్టు చెప్పాడు. మరోవైపు భారతదేశంలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొన్న జట్లు కూడా ఈ సంక్షోభంలో చిక్కుకున్నాయి. టోర్నమెంట్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత తమ స్వదేశాలకు వెళ్లాల్సిన జట్లు ఇప్పుడు ఇండియాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తోంది. వెస్టిండీస్ క్రికెట్ జట్టు పరిస్థితి ఇందుకు ఒక ఉదాహరణ. సూపర్ 8 దశలో భారత్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత వారు కోల్కతా నుండి తమ కరీబియన్ దీవులకు బయలుదేరాల్సి ఉంది. ఇందుకోసం వీరు సాధారణంగా దుబాయ్ మీదుగా ప్రయాణించి జమైకా, బార్బడోస్ లేదా త్రినిడాడ్ వంటి దేశాలకు చేరుకుంటారు. కానీ యుద్ధం కారణంగా దుబాయ్ తమ ఎయిర్ స్పేస్ను మూసివేయటంతో రోమన్ పావెల్, షాయ్ హోప్, హెట్మేయర్ వంటి స్టార్ ఆటగాళ్లు కోల్కతా లేదా ఢిల్లీలో ఇరుక్కుపోయారు. అయితే ఇప్పటికే క్రికెట్ వెస్టిండీస్ బోర్డు వారి భద్రత గురించి ధృవీకరించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల కోసం వారు తీవ్రంగా అన్వేషిస్తున్నారు. ఇక జింబాబ్వే జట్టు కథ కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. సూపర్ 8 దశలో నిష్క్రమించిన తర్వాత వారు ఢిల్లీ నుండి దుబాయ్ మీదుగా హరారేకు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ విమానాలు రద్దు కావడంతో సికందర్ రజా, క్రెయిగ్ ఎర్విన్ వంటి ఆటగాళ్లు మార్చి 4వ తేదీ వరకు ఢిల్లీలోని ఒక హోటల్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పటికే ఐసీసీ సాయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ గల్ఫ్ దేశాల మీదుగా ప్రయాణం సాధ్యం కాకపోవడంతో వారు అనిశ్చితిలో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది.
క్రీడలు కేవలం మైదానానికే పరిమితం కాదు, ప్రపంచ రాజకీయాలు మరియు భద్రతపై కూడా ఆధారపడి ఉంటాయి. ఇక పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు పరిస్థితి చూస్తే అది మరింత ఆందోళనకరంగా ఉంది. వారు దక్షిణాఫ్రికాలో వైట్ బాల్ సిరీస్ ముగించుకొని మార్చి 2వ తేదీ రాత్రి డర్బన్ నుండి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ వెళ్లాల్సి ఉంది. అయితే దుబాయ్ విమానాశ్రయం మూసివేయడంతో వారు డర్బన్లోనే ఆగిపోయారు. సిరీస్ ముగిసిన తర్వాత త్వరగా ఇంటికి వెళ్లాలని ఆరాటపడే ఆటగాళ్లకు ఈ నిరీక్షణ ఒక పెద్ద పరీక్షగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ సిరీస్లో పాకిస్తాన్ మహిళల జట్టు 2-1 తేడాతో ఓడిపోయినప్పటికీ చివరి టీ20 మ్యాచ్లో 119 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి మంచి ఊపులో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ గెలుపు ఉత్సాహం కంటే స్వదేశానికి ఎలా చేరుకోవాలనే ఆందోళనే వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య కూడా యుద్ధం జరుగుతుండటంతో ఏం జరుగుతుంది చూడాలి. మరి కేవలం జట్లు మాత్రమే కాదు, వ్యక్తిగత పర్యటనల్లో ఉన్న క్రికెటర్లు కూడా ఎక్కడో జరుగుతున్న ఈ యుద్ధాల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్ఫికుర్ రహీం ఉమ్రా యాత్ర కోసం సౌదీ అరేబియా వెళ్లారు. జెడ్డా నుండి తిరిగి బంగ్లాదేశ్ రావాల్సిన సమయంలో విమానాలు రద్దు కావడంతో అతను అక్కడే ఉండిపోయాడు. అలాగే ఇంగ్లండ్ మాజీ దిగ్గజం ఆండ్రూ ఫ్లింటాఫ్ కూడా ఇంగ్లండ్ లయన్స్ కోచ్గా అబుదాబీలో ఉండిపోయాడు. ఇంగ్లండ్ లయన్స్ మరియు పాకిస్తాన్ షాహీన్స్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కూడా ఈ యుద్ధం కారణంగా రద్దు చేయబడింది. ఇక ఇంగ్లండ్ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. అలాగే రాబోయే రోజుల్లో దుబాయ్, అబుదాబి వేదికలుగా జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్ మరియు శ్రీలంక మధ్య టీ20 సిరీస్ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. అయితే ఇప్పటికే యూరప్ మీదుగా లేదా ఇతర సుదూర మార్గాల ద్వారా జట్లను తరలించడానికి క్రికెట్ బోర్డులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఎయిర్ స్పేస్ ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చివరిగా మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఈ యుద్ధం యావత్ క్రీడా ప్రపంచంపై ఒక నీలి నీడను కమ్మేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ప్రయాణాలు నిలిపివేయడం సరైన నిర్ణయమే అయినప్పటికీ ఇది గేమ్ క్యాలెండర్ను మరియు ఆటగాళ్ల మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. అన్ని క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లు సురక్షితంగా ఉన్నారని ధృవీకరించడం కొంత ఉపశమనం కలిగించే విషయమే కానీ ప్రపంచ శాంతి అనేది క్రీడల వంటి రంగాలకు ఎంత ముఖ్యమో ఈ సంఘటన మనకు మరోసారి గుర్తు చేస్తోంది. యుద్ధం కేవలం రాజకీయ నిర్ణయమే కావచ్చు, కానీ దాని ప్రభావం మాత్రం సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిపై పడుతుంది. ఈ సంక్షోభం త్వరగా ముగిసి ఆటగాళ్లందరూ సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలని కోరుకుందాం. దేశాల మధ్య గొడవలు ఆటలను ఆపవచ్చు, కానీ ఆటకు ఉన్న స్ఫూర్తిని ఆపలేవు. మరి ఈ పరిస్థితులపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.